ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాల్యూ జోన్ హైపర్ మార్ట్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను తిరుపతిలో ఉన్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మనం అలిపిరి దగ్గర గోశాల ఒకటి ఉందన్నమాట. అండ్ గో తులాభారం ఉంటుంది ఇక్కడ. అండ్ అట్ ది సేమ్ టైమ్ గో పూజ రెండు ఉంటాయి అన్నమాట. శేఖర్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది. ఇది పెట్టి 4 సంవత్సరాలు అయింది. దీని ప్రత్యేకత చాలా తక్కువ మందికి తెలుసు. అసలు ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అండ్ దీని వల్ల కలిగే ప్రయోజనం ఏంటి, భానుప్రకాష్ గారి మాటలో తెలుసుకుందాం. ప్రెసెంట్ టిటిడి బోర్డు మెంబర్ గా నియమితులయ్యారు కాబట్టి. నమస్తే భానుప్రకాష్ గారు. నమస్తే. సో ఏం చెప్తారు గోశాల గురించి, ఈ గో తులాభారం గురించి చాలా తక్కువ మంది తెలుసు కాబట్టి ఏం చెప్తారు మీ మాట? అసలు వెంకటేశ్వర స్వామికి గోమాతకి చాలా అవినాభావ సంబంధం ఉంది. మనకు పురాణాలు ఏం చెప్తున్నాయంటే, స్వామివారి తిరుమలలో పుట్టలో ఉన్నప్పుడు బ్రహ్మ పరమేశ్వరులు ఆవు దూడగా వెళ్ళి స్వామివారికి పాలిచ్చారని చెప్పి మనకు చరిత్ర చెప్తా ఉంది. సో అలాంటి చరిత్ర నేటి తరానికి తెలియదు. గోమాత అంటే గోమాత, భూమాత, తులసీమాత తల్లితో సమానం. కన్న తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో, కన్న తల్లిని ఏ విధంగా ఆరాధిస్తామో ఆ విధంగా గోమాతను కూడా ఆరాధించాలి. ఆ సాంప్రదాయం నేటి యువతకు తెలియాలని చెప్పి నేను ఒకసారి మా మహానందికి వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ఒక గోశాల చూడడం జరిగింది. రోడ్లో యాక్సిడెంట్ అయినటువంటి గోవుల్ని బసారాజు అనే వ్యక్తి ఒక చిన్న గోశాల పెట్టుకొని దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చి ఫీడ్ చేసేవాడు. ఎలా అయ్యా ఇంత మంచి ఆలోచన వచ్చింది, ఎట్లా నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అంటే, చాలా మిడిల్ క్లాస్ కుటుంబం అబ్బాయిది. అడిగితే వాళ్ళ భార్య చెప్పితానా నా నగలు కూడా అమ్మేసి పెడుతున్నాడని. నేను ఇమీడియట్గా అప్పుడు మా టీటీడీ డైరీ ఫార్మ్ డైరెక్టర్కి ఫోన్ చేసి, మనం ఏదైనా టీటీడీ నిధులతో వీటికి ఏదైనా సహాయం చేయొచ్చు అంటే, బానన్నా కొద్దిగా ఇబ్బంది, మనకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ దానికి సపోర్ట్ చేయదు అన్నారు. అందుకని నేను ఇమీడియట్గా వచ్చిన తర్వాత చాగంటి గారితో మాట్లాడాను. చాగంటి గారి దగ్గర వారికి కాకినాడలో ఇలాంటి గోశాల ఉంది, సప్త గోపూజ, గో తులాభారం. సో ఇక్కడ గోపూజ, ఈ గోపూజ అంటే ముఖ్యంగా అంటే ఇప్పుడు తిరుమల వచ్చే భక్తులకి దర్శనానికి వెళ్లే ముందు ఈ గోపూజ, గో తులాభారం వచ్చి దర్శించుకోవచ్చా, లేకపోతే వచ్చేటప్పుడు దర్శించుకోవచ్చా? అంటే వెళ్ళేటప్పుడు గోమాత ఆశీర్వాదం తీసుకుని వెళ్తే మంచిది. ఎందుకంటే ఇది అలిపిరి, ఇక్కడే అలిపిరి ప్రాంతంలో, ఇది ఫారెస్ట్ సంబంధించిన ప్రదేశంలో. ఆ రోజు మేము దీన్ని 3.5 ఎకరా టీటీడీ వారు మేము అనుమతి తీసుకున్నాము. అనుమతి తీసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని శేఖర్ రెడ్డి, నేను బోర్డు మీటింగ్ లో ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు వచ్చినటువంటి గో తులాభారము, గో పూజ వచ్చిన డబ్బుని రాష్ట్రం నుండి గోశాలలో ఏ ఆవు ఆకలితో ఉండకూడదు, ఆకలి వేసినప్పుడు ఫీడ్ లేకుండా ఉండకూడదు, అలాగే దానికి ఆరోగ్యం ఏదైనా ఇబ్బంది పడినప్పుడు సరైన వైద్య సదుపాయాలు అందించాలని చెప్పి ప్రతిపాదన తేవడం జరిగింది. శేఖర్ రెడ్డికి ఈ ప్రతిపాదన చాలా బాగా నచ్చి, అన్న నేను దీన్ని నా సొంత నిధులతో నిర్మిస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాదాపు నాకు తెలిసి ఒక 12 నుంచి 13 కోట్ల రూపాయలతో 12 నుంచి 13 కోట్ల రూపాయలతో ఈ గో మందిరాన్ని వారు నిర్మించడం జరిగింది. ఇవన్నీ దేశీయ ఆవు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది పొంగనూరు ఆవు, ఒంగోలు ఆవు అండ్ దార్ పార్క్. పొంగనూరు అసలు ఇది అంతరించిపోతున్నటువంటి దీంట్లో ఇది ఒకటి ఈ బ్రీడ్లు. కాబట్టి దీని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. గో సంపద మీరు కానీ చూసారంటే, గతంలో పురాణాల్లో శ్రీరామచంద్రమూర్తి కూడా కొన్ని లక్షల గోవులు ఉండేటువంటి వారి దగ్గర. అంటే పురాణాల్లో మనకు గోమాతకి అంత ప్రాచీనం ఉండేది. గోమాత అంటే దార్ పార్కర్. సో ఇన్ని రకాల గోవులు ఉన్నాయి అన్నమాట. దార్ పార్కర్, ఇది హల్లీకర్. సో హల్లీకర్ గోవు తిరుమలకి దర్శనానికి వెళ్లే ప్రతి భక్తులు కూడా ఈ పక్కనే అలిపిరి పక్కనే ఉన్న గోశాలకు వచ్చి ఇక్కడ మనం పూజ చేయించుకొని వెళ్తే మనం అనుకున్నది ఇంకా మంచిగా జరుగుతుంది అనేది పురాణంలో చెప్తుంది. దాన్ని ఫాలో అవుతున్నారు చాలా మంది కూడా. జస్ట్ 300 రూపాయలే గోపూజ చేసుకుంటారు ఇక్కడ అందరూ కూడా. సో ఇది కాంక్రేజ్, ఇది గిర్, అన్ని రకాల గోవులన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట మనకి. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ గోపూజ, ఆ పక్కనే గో తులాభారం. చాలా తక్కువ మందికి తెలుసు గో తులాభారం మనం ఎక్కడ చూసుండం. అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. వచ్చిన భక్తులందరూ కూడా గో పూజ చేసుకునే విధానం ఇలా ఉంటుంది కాబట్టి ఒకసారి చేసి చూపిస్తున్నాం మేము కూడా. అట్ ది సేమ్ టైం ఇది అయిపోయిన తర్వాత మనకి గో తులాభారం ఉంటుంది, అది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాం ఒకసారి మనం.
ఓం నమో వెంకటేశాయ. గావో విశ్వస్య మాతరం. 33 కోట్ల దేవతలు గోవుని ఆశ్రయించున్నారు కనుక ఆ గోపూజ చేయడం వల్ల మన ఇంట్లో ఉండే దోషాలు, పితృదోషాలు, మన జాతకాల్లో ఉండే గోవు శరీరంలో నవగ్రహాలు అవి కూడా ఉన్నాయి కనుక, పరమేశ్వరుడు ఉన్నాడు, ముక్కోడి దేవతలు ఉన్నారు, వెనకాల లక్ష్మీదేవి ఉంది కనుక ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గోసేవ చేసి తరించాలి. ఇవన్నీ కూడా యజుర్వేదాంతర్గతంలో గోసూక్తం ఉంది. గోసూక్తము, పురుష సూక్తము, శ్రీ సూక్తము ఆ మూడింటితో కలిపి మనం ఇక్కడ ఈ ఆవరణలో స్వామివారి సన్నిధిలో గోపూజ ఈ మూడింటితోటి గోసూక్తంతో చేస్తాం. ఇక్కడ ఎవరైనా సరే గ్రహ దోషాలు అలాంటివి ఉన్నా కూడా ఆ దోషాల పరిహారం కోసం ఇక్కడ అలిపిరి పాదాల చింత స్వామివారి పాదాలు ఉన్నాయి. ఇక్కడ స్థలం విశేషము ఈ సప్తగో ప్రదక్షిణశాల. 7 జాతుల ఆవులు ఉంటాయి, 27 ఆవులు ఉంటాయి, ఇంకా పైన ఉంటాయి. అన్నీ కూడా దేశీయ ఆవులు. వీటన్నిటికీ కూడా దూడలతో సమానంగా చక్కగా పెట్టారు, కలిసి పెట్టారు ఇక్కడ. అందుకని అందరూ కూడా భక్తులందరూ కూడా ఎక్కడెక్కడున్న వారు కూడా వచ్చి చేసుకుంటున్నారు. ఇక్కడ పూజ చేసుకుని కొండకెళ్ళి స్వామివారికి సేవ చేస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదట శ్రీనివాస స్మూర్తి వారు కొండకి వచ్చినప్పుడు ఏడుకొండల వాడు ఆయనకి ఆశ్రయం ఇచ్చింది గోవు దూడే. బ్రహ్మ గోవుగాను శివుడు దూడగాను మారి ఆకలి తీర్చారు అని చెప్పి వరాహ పురాణం చెప్తాం. దీని ప్రకారం ఏంటంటే ఆయనకి గోవింద అనే నామం కూడా చాలా ఇష్టమైంది. ఎందుకంటే ద్వాపర యుగంలో చివరన పర్వతోద్ధరణ జరిగిన తర్వాత ఆయన నమ్మి లోపలికి వెళ్ళింది ఎవరు అంటే గోవు దూడతో సహా గోవు వెళ్ళింది, గోవర్ధనగిరి పర్వతం. అందుకని ఆయన గోవింద పట్టాభిషేకం చేశారు. ఇక్కడ గోవింద నామస్మరణ చేస్తూ చక్కగా స్వామివారికి ప్రీతికరమైన గోసేవ చేసుకోవడం చాలా మన అదృష్టం. తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. భక్తులందరూ తరింతురుగాక. ధన్యవాదాలు. మా జన్మ ధన్యమైంది. సో మంచి పూజ, గోపూజ ఇక్కడ. సో దీని తర్వాత పూజ అయిపోయింది కదా. గో తులాభారానికి ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ఆ పూజా విధానం ఒకసారి చేసి చూపిస్తాం. ఈ పొంగనూరు గోవులు అనమాట. భానుప్రకాష్ అన్న మీరేం చెప్తారు? గో తులాభారం అసలు ఎక్కడ లేదు. ఫస్ట్ టైం తిరుమల. ఎస్, నేను ఎక్కడ చూసానంటే చాగంటి గారి గురూజీ ఆశ్రమంలో చూడడం జరిగింది. అక్కడికి నేను మా టీటీడీ డైరీ ఫార్మ్ డైరెక్టర్ గారు వెళ్ళి సేమ్ దాని రిప్లికాని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకా అది భక్తులకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భక్తులకి తెలిస్తే మీరు ఇక్కడ గోపూజ గోతులాభారం చేసుకుంటే రాబో రోజుల్లో టీటీడీ ధర్మకర్తల మండలి వస్తున్నటువంటి డబ్బుతో రాష్ట్రం నుండి గోశాలలో ఏ ఆవు గాని ఏ దూడ గాని ఆకులతో అలమటించకూడదు. ఏ ఆవు గాని ఏ దూడ గాని చెప్పి ఒక ఆలోచన నాకు. కాబట్టి భక్తులందరూ దయచేసి తిరుపతికి వస్తున్నప్పుడు నడక మార్గం పక్కనే, అలిపిరికి పక్కనే ఉంది కాబట్టి అందరూ ఈ సువర్ణ అవకాశాన్ని గోమాతని, గోపూజ, గోతులాభారాన్ని చేసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నా, వేడుకుంటున్నా కూడా. సో తులాభారం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. తల్లి బిడ్డ నిద్ర పెట్టాలి. తల్లి బిడ్డ ఇద్దరు. పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం హుతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అథోజ్యాయాగుస్య పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధూదయ్యత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః. గో తులాభారంలో చూడండి దానా వేస్తారు. సో ఒకసారి అక్కడ చూస్తే ఓకే ఎంత బరువు ఉంటుంది అంత. ఏం చెప్తారు తులాభారం గురించి? సర్వదేవతా స్వరూపిణి అయిన గోసేవ చాలా ఉత్తమమైన సేవ. ఇది మనకి శుభకార్యాల్లోనూ పితృకార్యాల్లోనూ కూడా వైతరణి గోదానం అని చేస్తారు. ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే ఇంట్లో వాళ్ళని ఆ వైతరణి నది దాటించడం కోసం వైతరణి గోదానం అని చేస్తారు. ఈ ప్రతి సంవత్సరం మన ఇంట్లో పెద్దవాళ్ళు చేసే కార్యక్రమాలు, ఆబ్దికాలు,
నిత్యం చేయాల్సిన తర్పణాలు ఇవన్నీ కూడా మనం ఇవాళ దేశకాల పరిస్థితుల్లో చేయలేకపోతున్నాం కనుక ఈ గోసేవ చేసి గో పరిమితి ఎంత బరువు అయితే ఉందో అంత గ్రాసాన్ని దానం చేస్తే ఈ దోషాలన్నీ కొంతవరకు మనకు పరిహారం అవుతాయి అని చెప్పి శాస్త్రాలు చెప్పడం వల్ల ఈ గోసేవ ఎంత ఎంత ఏంటంటే మనం ఒక లంసంగా మనం ఇచ్చేస్తాము. ఇది రోజు వాళ్ళు సేవకులు వాటికి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆహారం అందిస్తూ ఉంటారు, ఆహారం నీళ్ళు అందిస్తూ ఉంటారు కనుక ఇది విశేషమైన ఫలితం. మనం ఇవాళ రోజుల్లో పరుగులు పెట్టే ఉద్యోగాలు చేసే సమయంలో మనకి లేదు కనుక నెలకి ఒకసారైనా సరే విశేషమైన తిథులు ఉన్నాయి. ఏకాదశి, పూర్ణిమ, సంక్రమణము, ఈరోజు మాస శివరాత్రి ఇలాంటి పుణ్యదినాల్లోనే వచ్చివి ఈ సేవ చేయడం వల్ల అక్షయమైన ఫలితం వస్తుంది అని చెప్పి పితృదోషాలు పరిహారం అవుతాయి అని చెప్పి మనకి వరాహ పురాణాంతర్గతంగా ఉంది కనుక వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన గోవిందనామం ఈ రెండింటినీ ఇక్కడ జపిస్తూ గోసేవ చేయడం ఉత్తమమైన శ్రేష్టమైనది. తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన దీన్ని ఈ భాగ్యాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. గోవిందా గోవిందా గోవిందా. సో ఏదైతే మనం అక్కడ మెట్ల మార్గం నుంచి లోపలికి వచ్చినప్పుడు లెఫ్ట్ లో ఎలా యాక్సెస్ ఉందని చెప్పానో ఇక్కడ మీకు కనిపిస్తుంది అలిపిరి, అక్కడ మీకు అది కనిపిస్తుంది చూడండి, ఆ అలిపిరి రోడ్డు మార్గ్ టోల్ గేట్. సో అలిపిరి టోల్ గేట్ కి ముందు రైట్ లో మీకు కనిపిస్తూనే ఉంటుంది వెంకటేశ్వర సప్త గో ప్రదక్షిణ మందిరం అని చెప్పేసి క్లియర్ గా. ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా అండ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా వచ్చినప్పుడు ఇక్కడ గోపూజ అండ్ గో తులాభారం రెండు చేసుకొని ఆమె కూడా దర్శనానికి వెళ్ళారు. సో భారత రాష్ట్రపతి ముర్ము గారు ఇక్కడికి వచ్చారు అంటే సో ఎంత మహిమగల ఒక ప్రదేశం అర్థం అవుతుంది మాకు. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు కూడా ఉన్నారు. అంటే రాష్ట్రపతి గారి పర్యటన వివరాలు నాకు చెప్పినప్పుడు నేను రాష్ట్రపతి గారి ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇట్లా మన మందిరం ఉంది, ఇక్కడ గో పూజ గో తులాభారం చేసుకుంటే మంచిదంటే ఇమీడియట్ గా ప్రోగ్రామ్ షెడ్యూల్ లో ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ లో దీన్ని ఇంక్లూడ్ చేసి ఇక్కడికి వచ్చి నేను కూడా వారితో ఉన్నాను. ఇద్దరం కలిసి గో పూజ గో తులాభారం అసలు వారు ఇది చూసిన తర్వాత నేను ఇంతవరకు ఎక్కడా గో తులాభారం చేయలేదు. వెంకటేశ్వర స్వామి టీటీడీ నాకు ఒక మంచి అవకాశం కల్పించిందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది కాబట్టి నేను మీ ద్వారా ఒకటే కోరుకుంటున్నా, మేము అనుకున్నంత స్థాయిలో ఇంకా దీని ఆదరణ రాల, భక్తుల దగ్గర నుంచి ఇంకా దీన్ని ఆదరణ పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు తెలియలేదు. కాబట్టి దయచేసి భక్తులందరూ గోమందిరాన్ని సందర్శించి గోపూజ గో తులాభారం చేసుకుంటే మీరు సమర్పించే కానుకలు కొన్ని వేల గోవులకి దానాకి ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతున్నట్టు ఆవులకి దాన్ని కేటాయించాలని చెప్పి మేము ఒక ప్రతిపాదన తీసుకురాబోతున్నాం. కాబట్టి గోభక్తులందరూ గోవింద భక్తులందరూ ఈ మంచి శుభకార్యంలో మంగళ కార్యంలో మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఒక ధర్మకర్తల మండలి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా ముఖ్యంగా సుమన్ టీవీ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక ధార్మిక కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి శ్రీకారం చుట్టినటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి, రోషన్ అన్నకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ రాబో రోజుల్లో మీ సహాయ సహకారాలు ధర్మ రక్షణ ధర్మ పరిరక్షణ కోసం ఇదే విధంగా ఉండాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా. గోవిందా నారాయణ. సో ఇప్పుడు ఏదైతే మనం గోశాల గోపూజ అండ్ గో తులాభారం అంతా చూపించామో అది మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ అలిపిరి దగ్గర మనం మెట్ల మార్గం నుంచి ఎంట్రన్స్ ఇలా అవుతాం కదా, మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఎంట్రన్స్ అవగానే ఇక్కడ పూజ చేసుకొని మనం పైకి వెళ్ళాలి. కాబట్టి ఈ పూజ చేసుకున్న దగ్గర జస్ట్ లెఫ్ట్ లోనే ఉంటుంది మీకు. సో దీనికి అటాచ్ అయ్యే ఉంటుంది ఆ టెంపుల్ అంటే గోశాల కూడా. సో భానుప్రకాష్ కదా అంతే కదా, అంతే గోమందిరం యా. సో ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ లోనే ఉంటుంది. ఇక్కడ మీరు పూజ చేసుకొని ఇక్కడ నుంచి మెట్ల మార్గం వెళ్ళిపోవచ్చు. పాదాల మండపం, శ్రీవారి పాదాల మండపం. ఇన్ కేసు పైకి వెళ్ళే వాళ్ళు, అక్కడ వెహికల్స్ లో వెళ్ళే వాళ్ళు వెహికల్స్ అక్కడ లెఫ్ట్ లో ఆపుకొని కూడా మీరు ఇక్కడ నుంచి కూడా వచ్చి ఇక్కడ పూజ చేసుకుని అటు వెళ్ళిపోవచ్చు కూడా. అంటే మీకు రోడ్ పక్కనే ఉంది, ఈజీ యాక్సెస్ అన్నమాట. మీకు ఒకసారి శ్రీవారి పాదాల మండపం ఒకసారి చూస్తే అర్థం అవుతుంది ఈజీగా. శ్రీవారి మెట్లు ఎక్కేటప్పుడు ఇక్కడ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాం. ఈ వెళ్లే ముందు ఈ పాదాల మండపం లెఫ్ట్ లో, అక్కడ లెఫ్ట్ లో కనిపిస్తుంది చూడండి మీకు గోపూజ అని ఉంది కదా, అక్కడే మనం ఇప్పటి వరకు గోపూజ చేసాం. దాని పక్కనే తులాభారం ఉంటుంది అనమాట. ఆ రెండు ఫినిష్ చేసుకొని మీరు ఇలా మెట్ల మార్గం ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. శంకు చక్రం చూడండి ఎంత బాగా డిజైన్ చేసిందో. ఈరోజు చాలా విశేషం అసలుకి. సో మన అదృష్టం ఈ రోజు రెండు గోపూజ గో తులాభారం రెండు చేయించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. గో తులాభారం గోపూజ. ఎస్, థ్యాంక్ యూ గోవింద. మీ ద్వారా నేను భక్తులందరూ ఒకటే కోరుకుంటున్నా,
దయచేసి తిరుమలకి వస్తున్న భక్తులందరూ గోతులాభారం గోపూజ చేసుకొని మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని చెప్పి కలియుగ ప్రత్యక్షదేవ వెంకటేశ్వర స్వామి మీకు అండగా నీడగా తోడుగా ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఒక గోవింద భక్తుడిగా కోరుకుంటున్నా. ధర్మో రక్షిత రక్షిత గోవిందా నారాయణ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.